గజ్వేల్లో మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ నూతన పాలకవర్గ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గజ్వేల్లో మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ నూతన పాలకవర్గ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు కైవసం చేసుకోవడం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గజ్వేల్ ప్రజలు మళ్ళీ కేసీఆర్కే జై కొట్టడం సంతోషంగా ఉందని తెలియజేశారు. తెలంగాణలో మాజీ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. రానున్న రోజుల్లో తెలంగాణకి మళ్ళీ కేసీఆర్ని సీఎంగా గెలిపించుకుంటాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా 6 గ్యారంటీలను అమలు చేయకుండా పబ్బం గడుపుతూ ప్రజలను మోసం చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులతో ఓట్లు కొనే ప్రయత్నం చేశారు. గూండాయుధం దుర్వినియోగం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని తమాషాలు చేశారు. కానీ ప్రజలు తీర్పు కేసీఆర్ వైపు చూపించారు. రానున్న రోజుల్లో 9 మండలాల్లో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని తెలియజేశారు. వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అక్కడ మేము క్యాంపెయినింగ్లో ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారంటే, మీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మీరు ఇంటికి వచ్చినా రాకపోయినా అమ్మ మీకే ఇస్తాము ఓటు, మీరు ఇంటికి రాకండి, మీరు ఇంట్లో ఉన్నా ఏడున్నా మాకు అన్ని సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఏది కూడా ఆగలేదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నా వేస్తామమ్మా, ఎందుకు ఇంత స్ట్రైన్ అవుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, ఎందుకు ఓటు అడుగుతున్నాం, 100% మేము మీకే ఇస్తాము అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. పదవి ఉన్నా లేకున్నా కానీ నేను బీఆర్ఎస్ కోసం అని చెప్పేసి నేను నా చివరి శ్వాస వరకు నేను పనిచేద్దామని డిసైడ్ అయినా. నేను ఎప్పుడు బీఆర్ఎస్ బీఫామ్ వచ్చి నేను తిరిగినప్పుడు నేను ఒకటే డిసైడ్ చేసుకున్నా, ఖచ్చితంగా నాకు భారీ మెజారిటీ వచ్చి మున్సిపల్ మీద గులాబీ జెండా ఎగరేయాలని ఖచ్చితంగా సంకల్పించుకున్నా. అదేవిధంగా మేమందరం బీఆర్ఎస్ అభ్యర్థులమందరం అదేవిధంగా కష్టపడ్డాము. అక్కడక్కడ కొన్ని సీట్లు కోల్పోయాము మేము, ఎందుకంటే వాళ్ళు దుష్ప్రచారము అన్ని నాన్సెన్స్ చెప్పడం వల్ల కొంచెం అక్కడక్కడ మాకు మైనస్ అయినా కానీ ఇప్పుడు వచ్చే 2 ఏళ్ల తర్వాత మేము వచ్చే ఎలక్షన్లలో 100% రిజల్ట్తో మేము ముందుకు వస్తాము. ఇప్పటికైనా మాకు వచ్చిన ఈ 90% గెలుపు మేము కేసీఆర్ సార్ బర్త్డే సందర్భంగా మేము కేసీఆర్ సార్కి అంకితం చేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. గజ్వేల్, తూప్రాన్ 2 మున్సిపాలిటీలని, 2 మున్సిపల్ చైర్మన్ అని, 2 మున్సిపల్ వైస్ చైర్మన్ అని, కౌన్సిలర్స్ని గెలిపించి గజ్వేల్ మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా, తూప్రాన్ మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా, గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలో ఉండే ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి, హరీష్ రావు గారి, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మాకు ఇచ్చినటువంటి ఈ విజయానికి మేము గజ్వేల్ ప్రజలందరికీ, గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ, తూప్రాన్ మున్సిపాలిటీలో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గజ్వేల్లో భారీ మెజార్టీతో, మంచి మెజార్టీతో మా కౌన్సిలర్స్ గెలుచుకోవడం చాలా సంతోషం. మరి ఇవాళ గజ్వేల్ మున్సిపాలిటీలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి, తూప్రాన్ మున్సిపాలిటీలో చేసినటువంటి అభివృద్ధి, ఎవరికి సాధ్యం కానటువంటి పనులు కేసీఆర్ గారు చేశారు. మిషన్ భగీరథతోని ఇంటింటికి గోదావరి జలాలను అందించినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున మా నియోజకవర్గంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, అన్ని గ్రామాలలో కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, మండల్ హెడ్ క్వార్టర్స్లో జరుపుకోవడం, ఆలయాల్లో పూజలు చేయడం, కేసీఆర్ గారికి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించినాం. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి శ్రీరామ రక్ష అని చెప్పి, కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని చెప్పి మేము భగవంతుని ప్రార్థించినాం. తప్పకుండా వచ్చే రోజులలో కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. రాష్ట్రం 2 సంవత్సరాల కాలంలో చాలా వెనుకబడ్డది. ఈరోజు ఉన్నటువంటి
కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వ్యవసాయ రంగం కానీ వ్యవసాయ రంగానికి 12 గంటలు కరెంట్ ఇస్తుండ్రు, రైతు బంధు ఇవ్వట్లేదు, 24 గంటలు కరెంట్ ఇవ్వట్లేదు, రైతులు పండించిన పంటకి బోనస్ కూడా ఇవ్వట్లేదు, రైతులకి అందుబాటులో లేకుండా ఈ ప్రభుత్వం వచ్చింది. అదే కాకుండా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఎక్కడ అమలు కాలే. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల్ని ఎక్కడ అమలు చేయకపోవడం, మహిళలకి 2500, 4000 పెన్షను, 6000 హ్యాండిక్యాప్ పెన్షన్ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. లేకపోగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులతో ఓట్లు కొనే ప్రయత్నం చేసిండ్రు, గుండాయిజం చేసిండ్రు, అధికార దుర్వినియోగం చేసిండ్రు, పోలీసులను అడ్డు పెట్టుకొని తమాషాలు చేసిండ్రు. అయినా కూడా ప్రజలు తీర్పు మా వైపు ఇచ్చింది. రాబోయే రోజుల్లో కూడా గజ్వేల్ నియోజకవర్గంలో 9 మండలాలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పూర్తి స్థాయిలో 100కు 100% మేమే గెలుస్తాం. నిన్న మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కొంతమంది బీజేపీ నాయకులు అక్కడక్కడ కౌన్సిలర్స్ గెలిచిండ్రు. వాటిని ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు మార్కెట్లో పెట్టి ఒక్కొక్కడికి ₹1,00,00,000 లెక్క అమ్ముకున్నటువంటి విషయం నేను సవాల్ చేస్తున్నా. బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండివిజువల్గా ఉండాలి. ఇండివిజువల్గా ఉండి ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి పనిచేయాలి. అలా కాకుండా డబ్బు మదంతో డబ్బుల్ని లాక్కోవడానికి మార్కెట్లో సంతలో పశువులు నమ్మినట్టు ఇలా బీజేపీ కౌన్సిలర్ని రఘునందన్ రావు గారు అమ్ముకున్నారు. ₹1,00,00,000 ఒక్కడి లెక్క. మా తూప్రాల్లో 3 నుంటే ₹3 కోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనుక్కున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని మార్కెట్లో ప్రజలు వేసినటువంటి ఓట్లను మార్కెట్లో అమ్ముకున్నటువంటి నాయకుడు రఘునందన్ రావు గారు. కాబట్టి నేను రఘునందన్ రావు గారికి సవాల్ విసురుతున్నా. ఎక్కడైనా చర్చకు సిద్ధం. మా గజ్వేల్ కోటమైసమ్మ తల్లి ఉంది, నీకు దమ్ముంటే డబ్బులు ముట్టకపోతే వచ్చి ప్రమాణం చేయి, మేము క్షమాపణ చెప్తాం. నువ్వు డబ్బులు ముట్టకపోతే నువ్వు వచ్చి ప్రమాణం చేయి, మేము చేయడానికి రెడీ ఉన్నావు. నువ్వు డబ్బులు ముట్టినామని చెప్పి డబ్బులు ముట్టి మార్కెట్లో నీ కౌన్సిల్ని అమ్ముకున్నటువంటి నైజాం రఘునందన్ రావు ఎంపీ గారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా ప్రజలు శిక్షిస్తారు. వచ్చే రోజులలో బీజేపీకి ఉమ్మడి మెదక్ జిల్లాలో అడ్రస్ లేకుండా చేయడానికి ఎవరో కాదు నీవే సరిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇంకా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.